ఫ్రెండ్స్ లేని బాయ్స్ లైఫ్ ఏ బోర్ అంటారు లవరే లేని గర్ల్స్ క్వాలిఫై కాదంటారు ఎంతో ఉన్నా ఏదో లేదని ఫీల్ అవుతారు లేని ఫ్రెండ్షిప్ కోసం వెయిటింగ్ చేస్తుంటారు సోది సొత్తులు చెప్పేది చేత కాని వాళ్ళే ఎవడి మాటలో నీకేంటి నీ దారి నీదే మనమే ఉంది సంద్రంలో నీరుంది కెరటమై లేస్తుంది ఇంతకి అది ఏమంది ఏక్ బారో తీన్ మారో దో మారో సారో తుమ్ దిల్పే దమ్ ఉంది మాలో చూడరు దేఖో దేఖో దునియాలో ఏముందో బ్రదరు కాస్త చూసి చెప్పు ఎన్ని లవ్ ఫీవర్ అభి నీ ఎక్సర్సైజ్ అయ్యిందా లేదా? వస్తున్నానమ్మా. నాన్నా ఇంకా నువ్వు స్నానం చెయ్యాలి, మనం గుడికి వెళ్ళాలి. త్వరగా కానీ, త్వరగా రా నాన్నా. సరేనమ్మా. ఇవాళ గురువారం గుడికి వెళ్ళాలి. సరే, నేను కూడా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలమ్మా. అయితే త్వరగా రెడీ అవ్వు. అమ్మా నేను రెడీ, వచ్చి స్నానం చేయించు. వస్తున్నా వస్తున్నా. త్వరగా రా అమ్మా. అమ్మా వస్తున్నా నాన్నా. బాబా ఏం పిల్లోడో వీడు. వద్దమ్మా, చల్లగుందమ్మా. చల్లటి నీళ్ళు ఒంటికి మంచిది నాన్న. ఇంత వయసు వచ్చినా కూడా నువ్వు ఇంకా చిన్న పిల్లోడుగానే ఉండవురా. ఉండు. రెడీ అవుతుందమ్మా. ఇదిగో చూడు ఎలా ఉన్నాను. నీకేంటి బాగున్నానా? సూపర్. ఏది నీ కళ్ళతలేవి పెట్టుకో. ఇప్పుడు ఓకేనా? నా బంగారం దిష్టి తగిలేలా ఉన్నావు. పద పద. అరే అజయ్, మీ అబ్బాయి ఏడ్రా? అప్పుడేనా వాళ్ళమ్మ పూజ చేయాలి, హీరో గారికి నూనె పెట్టాలి, స్నానం చేయించాలి, అమ్మ చేతి గోరు ముద్దలు తిని టోటల్గా అమ్మతో అన్ని సేవలు చేయించుకొని వాళ్ళమ్మని గుడి దగ్గర డ్రాప్ చేసి అప్పుడు కానీ రాడు. అంటే తల్లి చాటు బిడ్డ అనమాట. వీడికి అమ్మాయి గాలి సోకితే దెబ్బకి అమ్మాయిని మర్చిపోతాడు రా. క్యారెక్టర్ తెలియకుండా కామెంట్ చేయొద్దని చెప్పురా వాడికి. వాడు కామెంట్ చేయలేదురా, క్యాజువల్ గా చెప్పాడు. అయినా ఏంటబ్బిది ఎప్పుడు అమ్మ అమ్మ అనుకుంటూ అమ్మాయి అమ్మాయి అని ఎప్పుడు అంటావు? అయినా నీకేం తక్కువ చెప్పు. నువ్వు అను, ఎంతమంది అందమైన అమ్మాయిలు నీ వెనకాల పడతారు. అందం అమ్మాయిల దగ్గరనే దొరుకుతుంది మేట్, బిగ్ బజార్లో కాదు. అయినా గర్ల్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేయడం మగతనం కాదురా. సరైన మగాడెప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ చుట్టూ తిరగడు. అంటే మేమందరం మగాలం కదా? రే వీడు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు రా. ఓకే ఓకే ఓకే, మా అవన్నీ టైంపాస్ ప్రేమలేరా. మరి నువ్వు ప్రేమించవా? ప్రేమిస్తాను రా,
సిల్లీ గర్ల్స్ ని కాదు, సిన్సియారిటీ ఉన్న అమ్మాయిని తప్పకుండా ప్రేమిస్తాను. అన్ని సెక్సువల్ లవ్ లేరా, సిన్సియారిటీ ఎక్కడుంది ఇప్పట్లో? లవ్ ఇస్ డిఫరెంట్ మేట్, ఇప్పుడు లస్ట్ ఇస్ డిఫరెంట్. ప్రేమకి కామానికి తేడా తెలియని మనసురనేది. అందుకే బూత్ సినిమాలు కూడా ఆ రేంజ్ లో ఆడుతున్నాయిరా. ఈ రోజుల్లో ప్రేమలన్నీ బస్ స్టాప్లలో, కాలేజీల్లో మొదలై అక్కడి నుండి యూ టర్న్ తీసుకొని బెడ్రూమ్ దాకా వెళ్ళి 3G లవ్ స్టోరీలుగా మారి చివరికి రొమాంటిక్ క్రైమ్ స్టోరీలుగా టీవీల్లోనూ పేపర్లోనూ బ్రేకింగ్ న్యూస్గా మారుతున్నాయి. ఇలాంటి ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ నాకు అవసరమా? రామా, పైన వాడి గోల, కింద వీళ్ళ గోల. పోండి. అబ్బా. అమ్మా అమ్మా, చెయ్యి ఖాళీ లేదు, వెళ్ళవయ్యా. తలుపు తీసుంటే చాలు, వీళ్ళ గోల ఎక్కువ. నేనమ్మా అజయ్ని. నువ్వేనా? రా లోపల రా. అదేంట్రా అడుకునే వాళ్ళగా? లోపల రా. ఏంట్రా గొంతు అడుకునే వాళ్ళగా? నా గొంతే అంతమ్మా. అరే అది ఇంకా బాయిల్ చేయలేదురా.